కేదార్నాథ్ మాట్లాడదాం. హరే కృష్ణ. ఇప్పుడు మనము లాస్ట్ చెప్పుకున్నట్టుగా ఈ యొక్క బద్రీనాథ్ యాత్రలో భాగంగా మొదటి వారం అయిపోయింది, ఈ రెండవ వారం మనం చర్చిస్తున్నాం. అందులో బద్రీనాథ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి కూడా వచ్చి మళ్ళా మన ప్రసాదం తీసుకునేసి బద్రీనాథ్ ఒక లాస్ట్గా శ్రీ వైష్ణవ ధామంలో చిన్నజీయర్సన్ మఠంలో అంటే ఆంధ్ర ఆశ్రమంలో అంటే అష్టాక్షరి క్షేత్రంలో అక్కడ మనం ప్రసాదం తీసుకుని కూడా అక్కడి నుంచి బద్రీనాథ్ నుంచి విడిసాం అన్నమాట. అది వచ్చేటప్పుడు దారిలో మంచు కొండలో దాని పక్కన ఉంటే దాని పక్కన మనం కాస్త దిగి ఫోటో తీసుకోవాలి. వెనకాల పోలీసులు వచ్చేసినారు కొట్టుకుపోతారు. ఎందుకంటే అందులో ఉంటే కొంతమంది పోయినారని కూడా మనం విన్నాం అన్నమాట. 50 మంది అంటే కొట్టుకోపోతారు. అది కొండగా ఆనించుకునేసి ఇలా ఒక పెద్ద పొరలా ఉంటుంది అనమాట. అంటే మందంగా పేరుకుంటారు. ఎప్పుడైతే కింద నీళ్ళు కరుగుతూ ఉంటుందో అప్పుడు ఏం చేస్తా కొండ అంటే జాడి వచ్చేస్తుందంటే ఆ ఫోర్స్కి బస్సులున్న లాక్క పొడుస్తుంది. ఆ రోడ్ తర్వాత లోయ 10 అడుగులు రోడ్ ఉంటుంది. ఆ రోడ్ తర్వాత లోయ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఇది జారుతుందో అట్లా ఎవరు ఎదుర్కొంటే అది బస్సు కావచ్చు, కారు కావచ్చు, మనుషులు కావచ్చు, అలాగనే దాంతోపాటు తన జరిగితే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ముందు పడి వాళ్ళ మీద ఐస్ పడితే ఇంకా వాళ్ళని మనకు దొరకరు, ఎత్తలేము. దాన్ని పగలగొట్టి తీసుకెళ్ళాలి, వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే ఆ ఒక క్షేత్రంలో జరగడం ఇది మామూలు ఎక్కడ కారణంగా. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఐస్ గేట్లు ఉంటారో అక్కడ పోలీసులు కూడా కాస్త నిఘా పెట్టుంటారు అన్నమాట. అయినప్పటికీ మన వాళ్ళు ఇష్టపడ్డారనేసి అక్కడ ఒక చోట ఎవరు లేని చోట ఆపి కాస్త దాంట్లో ఆడుకొనేసి మనం వచ్చేస్తాం అన్నమాట. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫోటో తీసుకొచ్చేస్తాం. అలా అక్కడి నుంచి కూడా మనం ఈ యొక్క కేదార్నాథ్ వెళ్ళాలనేసి ప్రారంభించామన్నమాట మన యాత్ర. ఆ యాత్రలో మన డ్రైవర్ కూడా బాగా సహకరించినారు. వచ్చే మార్గంలో మళ్ళీ ఏటైతే దారి పోయామో అదే దారి తిరుగుతున్నాము. తిరిగి వచ్చినప్పుడు జోషిమఠ్ క్రాస్ చేసుకునేసి జోషిమఠ్ నుంచి కూడా ఇంకా ఒక 8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వృధబద్రి అనే ఒక ప్రాంతం వస్తుంది. వృధబద్రి గురించి చర్చించినాము. ఇంత గురించి చర్చించలే కదా, కొన్ని వారం చెప్పలేదు. రిటర్న్ యాత్ర చెప్తాను. బద్రి 5 బద్రీలు ఉంటుందన్నమాట. బద్రీనాథ్, కేదార్నాథ్, పంచకేదారు, పంచబద్రి, పంచప్రయాగ, ఇలా అన్నీ 5 ఉంటుంది అన్నమాట. ఉత్తరంగా ప్రయాగ అంటే 2 లేదు 3 నదుల సంగమాన్ని ప్రయాగ అంటారన్నమాట. ఒక నది పోతే నది, కానీ ప్రయాగ అంటే ఏమని 2 నదికి పైన 2 నదులు కానీ కలిస్తే దాన్ని ప్రయాగ క్షేత్రం అంటారు. అంటే పంచప్రయాగలో దేవప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ 5 ప్రయాగ క్షేత్రం పైచి దేవప్రయాగ ఉంటుంది. విష్ణు ప్రయాగ అంటే బద్రీనాథ్ దగ్గరికి వస్తుంది. కర్ణప్రయాగ ఒకటి ఉంటుంది. రుద్రప్రయాగ ఒకటి ఉంది. నందప్రయాగ సారీ కరెక్ట్. నందప్రయాగ అనేది 5 ప్రయాగ క్షేత్రం. అలాగే 5 కేదార్ క్షేత్రం ఉందన్నమాట. కేదార్నాథ్ కూడా 5 ఉందన్నమాట. 5 కలిసింది కేదార్నాథ్. అలాగే 5 బద్రీనాథ్ కూడా ఉందన్నమాట. పంచబద్రి అంటారు అన్నమాట. అందులో మనం దర్శనం చేసుకొచ్చింది బద్రి విశాల్, బద్రీనాథ్, అది మెయిన్ అన్నమాట. ఇది కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఈ మంచుతో కప్పబడి అక్కడ వెళ్ళలేని ఒక సమయం వచ్చేస్తుంది. ఎప్పుడు మంచు కూడా ఇలా ఓడిపోతుంది, అక్కడ వెళ్ళామనేసి భవిష్యత్ బద్రీనాథ్ ఉంటుంది. అది మనం ప్రస్తుతానికి వెళ్ళలేమని కూడా చెప్పాను. కానీ ఈసారి అక్కడ మన శ్రీ వైష్ణవ డివోటీస్ కొంతమంది అక్కడికి వెళ్ళి యజ్ఞం చేశారని చెప్పి నేను వాళ్ళ దగ్గర అడ్రస్ కూడా తీసుకుని నెక్స్ట్ టైం యాత్ర పోయినప్పుడు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆ బద్రీనాథ్ భవిష్య బద్రి అంటారు.
ఏదైతే జోషిమఠలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నరసింహస్వామి టెంపుల్ ఉంది జోషిమఠలో, ఒక దివ్య దేశం శంకరాచార్య వాళ్ళు స్థాపించింది. అది ఒక బద్రిగా చెప్పబడుతుంది అన్నమాట. యోగ బద్రి అంటారు. ఆ బద్రిని ఏమంటారంటే జోషిమఠలో నరసింహస్వామి టెంపుల్. ఎందుకంటే 6 months ఎప్పుడైతే మన బద్రి విశ్రాంతి టెంపుల్లో అది మంచితో కప్పబడుతుందో అప్పుడు అక్కడ మూల అంటే వచ్చే మూతలు తీసుకొచ్చి ఇక్కడ జోషిమఠలో నరసింహ దేవస్థానం యోగ బద్రి అంటారు. అటు నుంచి కూడా ముందుకు వచ్చినామంటే జోషిమఠ నుంచి ముందుకు వస్తే అప్పుడు బద్రీనాథ్ ఉంటుంది. అది వృద్ధ బద్రి అంటారు. వృద్ధ అంటే వయసు అయిపోయిన వృద్ధ బద్రి. ఆ బద్రీనాథ్ దాటుకున్న తర్వాత నైనిటాల్ రూట్లో క్రాస్ చేస్తామంటే అక్కడ ఆదిబద్రి అని ఒకటి వస్తుంది. ఆదిబద్రిలో పంచపాండవులు అక్కడ స్థాపించుంటారు అన్నమాట. పంచ విష్ణుమూర్తిని అదే ప్రతిష్ఠించి ఆదిబద్రి పూర్వంలో అది బద్రీనాథ్గా పిలువబడుతుంది. మొదట అది ఆదిబద్రి. ఆదిబద్రి, వృద్ధబద్రి, యోగబద్రి, బద్రి విశాల్, భవిష్యబద్రి, 5 బద్రీనాథ్. కాబట్టి ఈ యొక్క వృద్ధబద్రి రిటర్న్ వచ్చేటప్పుడు వృద్ధబద్రి, ఎందుకంటే అక్కడన్నీ కూడా హ్యాపీ బెడ్స్ ఒక కొండని ఇలా ఎస్ కటింగ్ అని వేసుకునే వాళ్ళు చూస్తున్నాం. 300 కిలోమీటర్లు కూడా అంత ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇలా ఒక కొండ నుంచి ఇంకో కొండ, ఇంకో కొండ నుంచి ఇంకో కొండ అట్లా వెళ్తూ ఉంటాం. వచ్చేటప్పుడు అయితే మనం పైనుంచి దిగుకుంటూ ఒక 2 kilometers దిగితే పైనుంచి ఒక ఆ వృద్ధబద్రి బోర్డు వస్తుంది. బోర్డు దగ్గర ఆపేసి 2 kilometers దిగినామంటే ఆ క్షేత్రం వస్తుంది. ఎంత ఉంటుందో మన వినాయకుడు కూడా ఎంత ఉంటుంది, చిన్న క్షేత్రం, ఇంత క్షేత్రం ఉంటుంది. కానీ అక్కడ బద్రీసాలో మూర్తి కూడా ఒకటి అడుగు 1 కాలు అంతే ఉంటాయి, చిన్న ఆయన. కానీ ఎంత అద్భుతంగా ఉంటాడంటే మనం చూస్తే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాబోదు కాదనమాట. ఆయన దివ్యమూర్తిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగా ఇంకెక్కడ బృందావనంలో కూడా ఒక చోట అనిపిస్తుంది అన్నమాట. ఆ నుంచి వాళ్ళు ఆయనది ఇంకా 9 ఇంచులే ఉంటాడు, ఇంతే ఉంటాడు, ఉజానుడు ఉంటాడు. ఎంత పిల్లలు తెలుసా, ఉజానుడే ఉంటాడు ఆయన. ఒక్కోసారి నవ్వుతూ ఉంటాడు, పలుకలు డీటీస్ అంటే విగ్రహానికి పలుకలు సాలగ్రామ మూర్తులు కలిసి ఒక మూర్తిగా తయారైనారు. ఆయన పేరు ఎవరు తెలుసా? ఆయన పేరు రాధారమణ్. చిన్న పేరు. అక్కడ కూడా ఆయన కూడా చాలా ఉంటారు. దాని తర్వాత తమిళనాడులో సౌందరరాజ పెరుమాళ్ళు ఒక ఆయన ఉంటాడు. ఆయన నాగపట్నం దగ్గర తిరునాగపట్నం, నాగపట్నంలో ఆయన పేరు సౌందర్యరాజు. సౌందర్యం ఉంటాడు. అసలు అక్కడ ఆయన చూసినా కూడా మనకి తిరిగి మనం రాబోద్ది కాదు, అలా మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది. మనం వెంటాల్సిన కూడా మనం చూద్దాం అనిపిస్తుంది. నేను పనులు వాళ్ళు చూడలేదు, తెరవేసి ఒకసారికి అంతే తెరవేస్తారు. కానీ మేము క్షేత్రంలో కొద్దిగా లైన్ క్రాస్ చేసుకుని వెళ్ళచ్చు అనమాట. బాగుంటుంది. అలా ఆ వృద్ధబద్రిలో ఆ క్షేత్రంలో విశిష్టత ఎవరంటే నారద మహర్షి కోసం అక్కడ బద్రీనాథ్ వస్తారు. నారద మహర్షి తపస్సు ఆశ్రయించు ఉంటాడు. 6 నెలల పాటు భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాడు. బద్రి విషయాలు ఆయన వచ్చి మంచుతో కప్పబడినప్పుడు 6 నెలల పాటు నారద మహర్షి అక్కడ బద్రీనాథ్ని సేవ చేస్తుంటాడు, పూజారి అన్నమాట. అప్పుడు దేవతామూర్తులు వచ్చి దర్శనం చేసుకుంటాడు. అందుకే ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే దేవభూమి అంటారు అన్నమాట. దేవభూమి అంటే 6 నెలల పాటు మానవులతో, మరో 6 నెలల పాటు దేవతలతో ఆరాధింపకూడదు అన్నమాట. ఎప్పుడు ఆరాధన జరుగుతూ ఉంటుంది కాబట్టి దేవభూమి అంటారు. ఆ దేవభూమి 6 నెలలు ఆరాధ్యం అయిన తర్వాత ఆ ఒక దృశ్యాన్ని ఆయన అది తపస్సు ఆచరిస్తుంటారంటే భగవంతుడి గురించి ఈ నారద మహర్షి. అప్పుడు ఒక వయసు అయిపోయిన 12 ఒక బ్రాహ్మణుడు, ముసలాయన ఒక బ్రాహ్మణుడు వృద్ధ రూపంలో భగవంతుడు బద్రి విషయాలు అక్కడికి వస్తాడు. వచ్చి ఆయన చర్చించి మామూలుగా ఎడొస్తే ఏం చేస్తాడు, ఆదరణ చేస్తాడు. ఏదో ఆయన మాట్లాడి ఆయన దాచుకుంటే ఆయన ప్రేమను తెలుసుకోవడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తాడు. అలా వాళ్ళు సంభాషించి ఆఖరికి ఆయన ప్రతి మాటకి సమాధానం చెప్పే లోపల ఇతను సామాన్యుడు కాదని నారద మహర్షి గుర్తించి ఆయన ప్రణామం చేసి, స్వామి మీరు ఎవరు అంటే ఒక వృద్ధుడిలాగా మీరు దర్శనమిస్తారు, కానీ మీరు వృద్ధుడికి ఉండే ఒక ఇది మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క వశీకరం, మీ యొక్క
తెలివితేటలు అంత సామాన్యంగా మామూలుగా రాదు. ప్రణామం చేస్తే అన్నిటికీ కూడా పోయి సమానం చెప్తున్నారు ఎవరు. అప్పుడు ఆయన బద్రీనాథ్గా తన రూపం చూపిస్తాను. స్వామి మీరు ఈ రూపాన్ని నేను 6 నెలల పాటు నేను పైన దర్శనం చేసుకుంటాను, ఇది అందరికీ కూడా దొరుకుతుంది, ఇబ్బంది లేదు. కానీ ఏదైతే మీరు మొదటగా ఇక్కడ నాకు దర్శనం ఇవ్వాలని సంకల్పించుకుని వచ్చినారో ఆ వృద్ధ రూపాన్ని, అంటే ఆ పెద్ద ఆయన కూడా వృద్ధభద్రి ఒక రూపాన్ని నేను నాకు ఇక్కడ వచ్చే భక్తులందరూ మీరు అనుగ్రహించాను. వాళ్ళ కోరికలు తెచ్చి, వాళ్ళ బాధలు తెచ్చి, వాళ్ళకి వైకుంఠ ప్రాప్తం కలిగేలాగా భక్తి చేసుకునే రకంగా వాళ్ళని జీవించాలని తీసుకురా నారద మహర్షి మనందరి కోసం ఆయన ప్రార్థిస్తారు అన్నమాట. ఎందుకంటే మహర్షులు ఏం చేసేవారంటే లోక కళ్యాణం కోసం ఉంటారు. తనకు ఆస్తులు పాస్తులు కావాలేమో, తనకు మోక్షం కావాలో ఎప్పుడు కానీ ఏ ఋషిని కోరుకోరు. ఏం కోరుకుంటారో సర్వే జన సుఖినారు, అందరు జనాలు సుఖంగా అంటారు. అందరు జనాలు సుఖంగా ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా సుఖంగా ఉండొచ్చు అనే ఒక మెయిన్ లాజిక్ ఎవరంతా మన ఏర్పడదు. నా సంతోషం ఉండాలి, నా సంతోషం ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఏమైనా పర్వాలేదు, ర్యాష్గా మాట్లాడటం, కోపంగా మాట్లాడటం, అగౌరవపరచడం, కించపరచడం, ఎవరో సంతోషం ఉంటే వాళ్ళు మనం ఓర్చడానికి చాలా మంది ఉంటారు అన్నమాట. ఒక కొత్త బైక్ కొనుక్కుంటా అది ఇదో చిన్న తెచ్చుకుంటే ఓనర్గా తెచ్చుకున్నాను, బాగుంటుంది, సంతోషం. మంచి పనులు మంచిదినైనా బాగుంటుందైనా అంటే ఒక భావాలు మనం పెంచుకోగలిగినప్పుడు మాత్రమే మనకి లోకంలో అందరూ మంచిగా కనబడతారు, వాళ్ళకి కూడా మనం మంచిగా కనబడతారు, మనకు వాళ్ళు మంచిగా కనబడతారు. అంతే మన మనసే కారణం. అందుకే కృష్ణుడు భగవద్గీత ఏం చెప్తారంటే, భగవద్గీతలో నీ మనసు నువ్వు శత్రువుగాను పెట్టుకోవచ్చు, మిత్రుగాను మార్చుకోవచ్చు. అది బుద్ధి మాట మనసు నుండి. బుద్ధి మాట మనసు నన్ను ఏం చేయాలా? ఆత్మ కృష్ణుడికి అర్పణ చేయాలి, ఆత్మార్పణంగా ఉండాలి. కృష్ణుడు ఆత్మారాముడిని గుర్తించాలి, అప్పుడు మనం బుద్ధి మాట వింటాం. అప్పుడు ఎప్పుడైతే నేనంటామో అక్కడ కృష్ణుడు వెళ్ళిపోతాడు. కృష్ణుడు వెళ్ళిపోతే మనం ఏం చేస్తాము? తప్పుగా చేస్తాం, సరిగ్గా చేయం. అంటే భగవంతుడు భక్తి మన లోపల ఉన్నప్పుడు ఏ పని చేయడానికి బుద్ధి భయపడతాం. ఒక అడిగడానికి అయ్యో ఇది తప్పు పోతున్నాను. ఇందాక ఈ వాన వచ్చింది, వాన వల్ల పురుగులు వచ్చింది. ఈ పురుగులు వచ్చిన తర్వాత మనం మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఒక దెబ్బ నలిపాలి పనేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం? పురుగుల్ని ఇలాగా తోలుతున్నాం. ఎందుకు తోలుతున్నాము? మనకి ఆ పురుగు ఆ జన్మ తీసుకుందన్నమాట. మనం ఆ జన్మ దాటానికి వచ్చినాం. వాస్తవానికి 84 లక్షల జీవరాశుల్లో అన్ని కీటకాలు, పురుగులు, జంతువులు, వృక్షాలు అన్ని జన్మ తీసుకున్న తర్వాత మన జన్మ మనకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం భక్తి చేపితే మనం ఏం చేస్తాము? తిరిగి అదేలాగా 84 లక్షల జీవరాశి మళ్ళీ వెళ్ళిపోతాం. పునరపి మరణం, పునరపి జననం. కాబట్టి మనం ఏం చేస్తుంది? ఇప్పుడు దాన్ని చంపలేము. ఎందుకు చంపలేము? మనం కాస్త కోసం భగవద్గీత చదువుతున్నాము, భక్తులతో సాన్నిధ్యం తీసుకుంటాం, భక్తి చేస్తున్నాం కనుక ఒక జీవిని చంపడం పాపం అనేసి మనం గ్రహిస్తాం. లేకపోతే ఏం చేస్తాము? దగ్గర నిలబడి చంపిస్తాం. చిన్నపిల్లలు చూడండి, కొందరు తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకెళ్ళి మామూలుగా పిల్లల ముందర నరుకుతారు, కోరినో మేకనో నరుకుతారు. అటువంటి చోట పిల్లల్ని తీసుకెళ్ళకూడదు మామూలుగా. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అది నరుకుతుంటే అది గిరిగిర కొట్టుకుంటే దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చూసుకుని దాంట్లో ఎంజాయ్ చేసుకుని నేర్చుకున్నాక ఏమవుతుందంటే వాడు అది చేసిన వాడికి ఆనందం వస్తుంది పెద్దయినాక. కాబట్టి మనం ఏం చేయాలా? పిల్లల్ని సన్మార్గంలో పెంచాలంటే ఫస్ట్ సన్మార్గంలో మనం ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం బద్రీనాథానికి వెళ్ళిపోతాం. ఆ వృద్ధ బద్రిలో ఆయన లోక కళ్యాణం కోసం నారద మహర్షి చేస్తారంటే మన అందరి కోసం కూడా ప్రార్థించి ఆయన్ని అక్కడ శిలారూపం ఉండేదానికి ఆయన ప్రార్థిస్తారు. ఆయన శిలారూపం మనం బద్రీనాథ్ దర్శనిస్తాం. ఇంకా పాస్టర్ కూడా మంచి పాస్టర్ చెప్పినాడు అక్కడ పూజారి. ఆయన అంటే వంశంగా కొండ ప్రాంతం కదా, కొండ సంథింగ్ ఒక బ్రాహ్మణ వర్షం చేస్తుంటాడు స్వామి. అతను పిల్లల్ని చదివించి ఫారెన్కి పంపిస్తారు అన్నమాట. ఆడ సెటిల్ అయిపోయినారు, ఈ పెద్ద ఆయన అయిపోయినారు, ఎన్నో కూడా వచ్చాయని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఇక్కడ ఎవరో కేటాయించినారు బాబు, అంటే ఆడ పూజించడానికి ఎవరో చుట్టుపక్కల ఒక పక్కన పెట్టారు. కానీ భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు అందరూ ఒకేలా పూజించారు కదా. ఏం చేసింది ఆయన నచ్చున్నాడు. భగవంతుడికి ఒకసారి ఇష్టపడిన తర్వాత మరొకరిని సామాన్యం స్వీకరించారు అనమాట. మనమైతే కాంప్రమైజ్ అవుతాము, ఆయన కాంప్రమైజ్ కాదు. ఏం చేశారంటే వాళ్ళ కళ్ళకి వెళ్తారు, ఫారెన్కి వెళ్తారు. వాళ్ళ కళ్ళకి వెళ్ళి నువ్వు లేకుండా నాకు ఇక్కడ జరుగుతుంది, నాకు ఇబ్బందిగా ఉంది,
తట్టపేడ చదువుకునేసి ఫస్ట్ బజర్ అంటే దెబ్బకు తెల్లట్లేసి తట్టపట్టు చదువుకుని వాళ్ళందరూ ఉండదని ఆడ అమ్ముకునేసి ఆడ వాళ్ళ పిల్లలతో పాటు వచ్చేసాడు. అప్పటి నుంచి కూడా నీకు ఇక్కడే నీకు వస్తుంది అవన్నీ నేను అరేంజ్ చేస్తాను వచ్చాను. చూడండి ఎట్లా వచ్చాడో, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు, నీదో లక్ష్మిని ఆశించి వచ్చావు కదా, ఆ లక్ష్మిని ఈయనెంత దొరుకుతుందో అదే అక్కడ దొరికేలా ఏర్పాటు చేస్తాను వచ్చాను అడిగో. అంతే కదా, మనందరూ కూడా దేనికోసం పరిగెత్తాం, ఇల్లు వాటిని వదిలేసి ఎందుకు పరిగెత్తున్నాం అంటే మనం వాళ్ళంతా వదిలేసి కేవలము ధన సంపాదన దొరుకుతాం. అది నేను అరేంజ్ చేస్తాను మాట ఇచ్చి తీసుకెళ్ళమంటారు. అంత ఆయన ఇస్తే మాట ఇస్తే మనం తప్పుతాడు. ఆయన ఏం చెప్పినాడు, అనన్యాశ్రిత ఎంతోమా యజనాం పరిపాషదే తేషాం నిత్యాభియుక్తాం యోగక్షేమం మహామ్యం. ఆయనే మన తప్పు కాకపోతే మన ఆయన ప్రేమించడం మనం తప్పు చేస్తాం, కానీ ఆయన అదే ప్రేమ అంటే ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఆ బ్రాహ్మణులందరూ కూడా వదిలేసి చేస్తారు. ఇప్పటికి వాళ్ళ వంశస్థులే వర్షం చేస్తున్నారు అనమాట. కొన్ని ఏళ్ళ తరబడి, కొన్ని వంశాల తరబడి ఆయన చెప్పారన్నమాట. మా ఫ్యామిలీ విధంగా మేము అక్కడికి పోయినాము, అక్కడ వెళ్ళి మేము సంపాదన కోసం మా పిల్లలు వలస లేకపోతే వెళ్ళిపోతే ఇక్కడ పద్ది ఆయన కళ్ళకు వచ్చి మనకి అక్కడ ఉండే ఆ చుట్టుపక్కల ఒక ప్రాంతాన్ని మొత్తం వీళ్ళకి ఉండేలాగా ఆడుండేవాళ్ళు వాళ్ళకి ట్రైన్ చేసి చేశారు. అక్కడే పండించుకుంటారు కాయలు, పండ్లు, గోధుమలు అన్ని వాళ్ళకి వాళ్ళు తినమే ఇచ్చుకుంటున్నారు. సంథింగ్ అక్కడే మంచి విద్యగా ఏర్పాటు చేశారు. అన్ని ఇచ్చారు కదా, సంపూర్ణ బాగుండాలని ఆయనే వర్షం చేస్తున్నారు. మాంసస్తులు ఖచ్చితంగా ఒకరు ఇక్కడ పూజిస్తారు. ఒక 4-5 మంది పుడితే ఒకరు మాత్రం పూజ కేటాయించేస్తారు అన్నమాట. అలా ఆ వంశవార్షికులు కూడా ఏళ్ళ తరబడి మన జగన్నాథం టెంపుల్ కూడా ఒక్కొక్కరు తొలిలో కూడా ఒక్కొక్క వంశం అంటే ఏళ్ళ అంటే వంశం తరబడి ఒక్కొక్క వంశం ఒక్కొక్క సర్వీస్ చేసుకుంటారు మనం. ఆ సర్వీస్ వాళ్ళు తప్పితే మరొకటి. అలా మనం పూర్వంలో పాత టెంపుల్ అని ఉంటే వాళ్ళు కూడా వంశంగా కొందరు ఆ ధర్మకర్తగా కొందరు ఉంటారు. అది కూడా మనకు కూడా జరుగుతున్నది పూర్వం ఉండే టెంపుల్లో. అలా జరిగి ఉదయభద్రి దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి కూడా మనం బయలుదేరి రావడం జరిగింది. అక్కడి నుంచి కేదార్నాథ్ పోయే దారిలో సోన్ప్రయాగ అని ఒక చోట వస్తుందండి. అక్కడి నుంచే గౌరీగుంటకు వెళ్ళే వెహికల్ దొరుకుతుంది. అందుకంటే ముందుగా జానకి చట్టి అని ప్రాంతం, రామ్ చట్టి జానకి చట్టి అని ఉంటుందన్నమాట. అది జానకి చట్టి దగ్గర మనం ఆపి అక్కడ మన గది తీసుకుని అక్కడ విశ్రాంతి తీసుకునేసాం. అక్కడ మన జగన్నాథ బాగా తయారు చేసి పెట్టి అక్కడ ఉదయం పూట ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఈ యొక్క లోకల్ టెంపుల్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఒక విషయం చెప్పారు. లోకల్గా ఉండే స్థానికులు అడిగితే అక్కడ మామూలుగా సోన్ప్రయాగ నుంచి మనం అక్కడ గౌరీకొండ వరకు వెళ్తే గౌరీకొండ నుంచి కూడా గుర్రాల మీద వెళ్ళచ్చు, లేదంటే సోన్ప్రయాగ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళచ్చు, అది లేకపోతే హెలికాప్టర్ ద్వారా పోవచ్చు అన్నమాట దర్శనం. ఇది ఏది లేకపోతే డోలి అనేసి ఒక్కరు మోసే కొన్ని డోలీలు ఉంటుంది. అక్కడి నుంచి లేదంటే నలుగురు మోసే డోలి ఉందన్నమాట. ఈ విధంగా ప్రయాణం ఉంటుంది. అది 22 కిలోమీటర్లు సోన్ప్రయాగ నుంచి బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. సోన్ప్రయాగ నుంచి గౌరీకొండ వరకు కూడా వెహికల్స్ వెళ్తుంటారు అనమాట. ఒక 5 కిలోమీటర్ వెహికల్ వెళ్ళచ్చు. 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 17 మాత్రం ఖచ్చితంగా వాకు లేదంటే గుర్రం లేకపోతే డోలి, ఈ 3 ఒక అవకాశం ఉంటుందన్నమాట. మేము పోయినప్పుడు మంచిగా కొద్దిగా వాన పడడం మొదలుపెట్టింది మార్నింగ్. సరే అక్కడ ఒక విచిత్రమైన వార్త విన్నాం అన్నమాట. మనకి ఎలాగైతే కరోనా వచ్చిందో అక్కడ పోయినాక గుర్రాలకు కరోనా వచ్చిందండి. ఆ గుర్రాలకి క్వారంటైన్లో పెట్టారు. దాదాపు 5 నుంచి 10,000 గుర్రాలు ఉంటుందన్నమాట. కొన్ని వేల గుర్రాలు, 10,000 గుర్రాల పైన ఉంటుంది. అది తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి 6 నెలలు ఇదే పని. అటువంటి గుర్రాలకు కూడా కరోనా వచ్చిందనేసి క్వారంటైన్లో పెట్టారని ఒక 50 గుర్రాలు చనిపోయిందనేసి గుర్రాలు స్టాప్ చేశారు. గుర్రాలు స్టాప్ చేసేటప్పుడు ఏమనుకుని ఉంటాం మనం, సరే ఇంకా 10,000 అయినా కూడా పర్వాలేదు హెలికాప్టర్ కదా ధైర్యం చేశాం.
సరే హెలికాప్టర్ వెళ్తే అప్పుడే ఆ రోజే ఈ మహానుభావులు పాకిస్తాన్లో మన ఊరి మీద బాంబు వేశారు. అందువల్ల హెలికాప్టర్ నాట్ అలౌడ్ ఆపేశారు. హెలికాప్టర్ లేదు. ఒక ట్రిప్ పోయినాడు, మేము బుక్ చేసుకునేదాము, రెండో ట్రిప్కి క్యాన్సిల్ ఇంకా క్లోజ్ చేశాను. లేదు, ఇంకా అది గవర్నమెంట్ ఎప్పుడు ఆర్డర్ ఇస్తుందో అంతవరకు హెలికాప్టర్ మూవ్ చేసేదానికి లేదు అని చెప్పేసి. సరే నడిచి వెళ్తా ఉంటే 15 కిలోమీటర్ నడిచి వెళ్ళేటువంటి దారిలో ఐటీ ఎక్కువ కొద్ది కూడా ఆ మంచు ప్రాంతము, మంచు ఐస్ ఉంటుంది. అక్కడ వచ్చి మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అంటే కొద్దిగా శ్వాస ప్రాబ్లం వస్తుందన్నమాట. మామూలుగా ఆరోగ్యంలో ఏం కాదు, ఎంతటి గర్జపడటం నాకు కొద్దిగా షేక్ కావాల్సిందే. అయినప్పుడు ఆల్రెడీ మనం షేక్ పర్సన్స్, పెద్దగా శక్తి ఉండేవాళ్ళకి కాదు. కాబట్టి ఆడిపోయినాక నేనైతే ధైర్యం చేయలేదు. నేను అంత రిస్క్ తీసుకోను, గుర్రం అయితే వస్తాను లేదా హెలికాప్టర్ అయినా పరవస్తాను. సరే లాస్ట్ మిగిలింది నడిచిన వెళ్ళాలా లేకపోతే డోలు ఎక్కాలి. ఆ డోలు ఎక్కాలంటే ఒక మనిషికి 15,000 అడిగారు. ఎందుకంటే వేరే దారే లేదు. మామూలుగా నా తలకు 6,000 7,000 వస్తారు డోలు సింగిల్ డోలు. అటువంటి వాళ్ళు 15,000 అడిగినారు. అది మన ఆకారం చూసి 20,000 అడిగారు. అది కూడా పోయి రావడానికి కాదు, వెళ్ళడానికి వరకే. పోయి వచ్చేదానికి కూడా పర్వాలేదు, కొద్దిగా పోవడానికి అంట, ఇంకా రావడానికి విడిగా అన్నారు. సరే అంత మనీ మనం పే చేయలేమనేసి ఆలోచించి మన టీం వాళ్ళతో చెప్తే వాళ్ళు కూడా చాలే, మనం అంత దూరం వెళ్ళలేము, వాళ్ళు కాస్త ఈ మంచులో తిరిగేలా వాళ్ళకి బతినాథులు కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది అయిందన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం అనుకున్నారంటే, సరే మీరు ఎలా చెప్తే అలా బ్రహ్మా, నేను కాబట్టి ఇలా ఉంటాను, మీరు వెళ్ళి రాగలుగుతారు. వాళ్ళు కూడా ధైర్యం చేయాలి. సరే అనేసి మనం ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి కూడా గౌరీకుండ వెళ్ళొచ్చడం జరిగింది. గౌరీకుండ అంటే సోన్ప్రయాగ నుంచి ఒక 5 కిలోమీటర్స్. అక్కడి నుంచి మనం వెహికల్తో వెళ్ళినప్పుడంటే 50 రూపాయలు తీసుకువస్తారు. అక్కడ గౌరీకుండలో ఒక వేడి నీళ్ళు వస్తూ ఉంటుంది. అదంతా చల్ల ప్రాంతం. ప్రతి చల్ల ప్రాంతం కింద కూడా అగ్ని లావా ఉంటుంది. ఏముంటుంది అదని అగ్ని లావా వస్తుంది. ఆడ ఏమవుతుందంటే అందులో మనకి ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో మనకి వేడి నీళ్ళు వస్తుంది గౌరీకుండలు. ఆ వేడి నీళ్ళు వచ్చిన దానివల్ల ఆడ ఏం చేస్తామంటే మనము ఆడ స్నానం చేసుకోవచ్చు. అంత చల్ల ప్రాంతంలో వేడి నీళ్ళు అంటే కొంచెం వస్తూ ఉంటుంది. ఒక లిమిట్ వచ్చి ఆగిపోతుంది. అది బయటకు వెళ్ళిపోతే మళ్ళీ వస్తుంటారు. మనిషి స్నానం చేసేంత వేడి ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ ఉంటుందంట, ఒక్కోసారి మిగతా ఉంటుంది. మనం ఎక్కడ స్నానం చేసుకుని వాళ్ళు పడతారంటే వాళ్ళనే స్నానం చేశారు. అలా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వినాయకుని ఒక మట్టి పదని పసుపుని వినాయకుడు తీసి పెడుతుంది కదా, పార్వతీదేవి గౌరీమాత స్నానం చేసేది వెళ్ళేటప్పుడు. ఎప్పుడైతే ఈయన తపస్సు వెళ్ళినట్టు శివుడు అప్పుడేం చేస్తుందంటే ఏమో వినాయకుడు బొమ్మ చేసి పెట్టి, వినాయకుడు పసుపు చేసి పెట్టి అబ్బాయి చేసి పెడుతుంది. ఆ అబ్బాయి మళ్ళీ వచ్చిన తర్వాత యుద్ధం చేస్తారు. శివుడితో యుద్ధం చేసిన తర్వాత ఆయన శివుడు తను తిరిగి ఆయన తలకాయ తీసేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఏనుగు తీసుకొచ్చారు పెట్టడం జరుగుతుంది. ఆ ఒక్క లీల జరిగిన ప్రాంతం గౌరీకుండలోనే. అలాగే కేదార వ్రతం అంటారు. ఇది మనకి మన నోములు వస్తాం కదా, కేదార వ్రతం అది పుట్టింది కూడా ఆ ఒక ప్రాంతం. కాబట్టి హరే కృష్ణ. ఆవిరి గౌరీకుండలో కూర్చుంటున్నాం 2 నిమిషాలు. ఆ గౌరీకుండ నుంచి దర్శనం చేసుకుని మొదటి దగ్గర తలుసుకుంటే ఆడికి బాగా చదివి వచ్చేస్తున్నాం దగ్గర రెస్ట్. మళ్ళా త్రియుగ నారాయణ ఒక టెంపుల్ సోన్ప్రయాగ నుంచి కూడా మిట్ట అంటే త్రియుగ నారాయణ అంటే ఈ 3 యుగాలకు కూడా నారాయణ. అక్కడ విష్ణువుగా అంటే సొంత ప్లేస్ అంటారు. ఎందుకంటే విష్ణు హిల్ అన్నమాట. అక్కడ ఎవరైతే శివపార్వతి పెళ్ళి అవుతుందన్నమాట. శివపార్వతికి పెళ్లి జరిగిన ప్రాంతం. 33 కోట్ల మంది దేవతలు కూడా అక్కడ విచ్చేసి పెళ్లి అంటే మన పెళ్లికి అంటే మన బంధుమిత్రులు పిలిస్తే వాళ్ళగా ఓ దేవతలంతా కూడా శివుడికి బంధువులే కదా, ఆయన మహాదేవుడు కాబట్టి ఆయన పెళ్లికి అంతమంది వెళ్ళారు. వెళితే అది ఉండేదేమో ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఎక్కడ ఉంది? హిమాలయంలో. హిమాలయం ఆల్రెడీ హిమం అంటే మంచు, ఆలయం అంటే మంచు ఉండే ప్రాంతం.
మన 3 పక్కల సముద్రము, ఒక పక్క మాత్రము మనకి హిమాలయం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనది దీపం అంటారు. ఆ దీపం జంబు దీపం అంటారు. అంతే కదా, జంబు దీపే భరతఖండే ఆర్యావర్త అని మంత్రాలు చెప్పి చేస్తుంటారు. జంబు దీపం, భరతఖండం, ఆర్యావర్తం, సింధు అట్లా చెప్తుంటారు. అంటే ఈ యొక్క జంబి దీపం అక్కడ ఉంది కాబట్టి అక్కడ అందరూ దేవతలు అక్కడికి వచ్చేస్తారంట. 33 కోట్ల మంది దేవతలు ప్లస్ ఈ హిమాలయం. కాబట్టి ఆ కొండ అట వంగుతుందన్నమాట. ఈ నీళ్ళు పైకి లేస్తుంది అనమాట. సముద్రం చుట్టుపక్కల కూడా అది లేచి ఊళ్ళ మీదకి వస్తుంది. అంటే బ్యాలెన్స్ తప్పిపోతుంది అనమాట. ఇక్కడ అది డౌన్ అయితే అవుతుంది, నీళ్ళంతా మీదకి వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో శివుడు అగస్త్య మహర్షి పిలిచి ఆజ్ఞాపిస్తారనమాట. మీరు దక్షిణానికి వెళ్ళి దీన్ని బ్యాలెన్స్ చేయండి అనేసి. అంటే 33 కోట్ల మంది దేవతలు హిమాలయ పర్వతాన్ని సమానంగా ఎవరిని పంపిస్తాడో అగస్త్య మహర్షి ఒకరిని పంపిస్తారు. అగస్త్య మహర్షి ఎంత ఉంటాడంటే అందరికంటే కొద్దిగా పోటీగా ఉంటాడు. చాలా మంచి తపోశక్తి ఉంటుందండి. మంచి జ్ఞానవంతుడు, తెలివిమంతుడు. ఆయన ఏం చేస్తారంటే ఆయన పంపిస్తే ఆయన దండం పెట్టుకుని వస్తారన్నమాట. మనమైతే ఏం స్వామి ఇంత దూరం పెళ్లికి వస్తే నన్ను పంపించేస్తారని కూడా అనుకుంటాం. ఈ పెళ్లికి ఏదో వచ్చినానో నేను వెళ్ళాను అనేసి కూడా చెప్పేసి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఎవరైతే తన నాయకుడు, తన యజమాని ఆర్డర్ ఇస్తారో దాన్ని పాటిస్తారన్నమాట. అందుకే ఆయన అగస్త్య మహర్షి ఏం చేశారంటే దక్షిణ భారతదేశం అంటే మన ఊరికి వస్తారన్నమాట. అటు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ అన్ని దాటుకుని వచ్చేటప్పుడు ఒరిస్సా మార్గంలో వస్తారన్నమాట. ఒరిస్సా మార్గంలో వచ్చినప్పుడు మన ఇంద్రద్యుమ్న మహారాజు ఏం చేస్తుంటారు, ఆయన పూరి మందిరం కట్టించుంటాడు. ఆ ప్రతిష్ట కోసం వచ్చి ఓపెనింగ్కి వచ్చి బ్రహ్మను తీసుకొస్తాను వెళ్ళుంటాడు. ఆడ వెళ్తే బ్రహ్మ తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతాడా, గుడి ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఈయన వాళ్ళంతా వెళ్ళిపోయి ఉంటారు. మిగతా వేరే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ రాజు కూడా మీరే పరిపాలించిన రాజు ఇచ్చినప్పుడు ఆయన వద్దని తెలిసి తపస్సుకి వెళ్ళిపోతాడు. ఆయన ఆ తపస్సు చేస్తుండేటప్పుడు ఈ యొక్క అగస్త్య మహర్షి ఆ ద్వారకా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మూడు లోకాలు 3 కాలాలు తెలిసిన వాళ్ళు అనమాట. కాబట్టి ఆ ఋషికి అర్థమవుతుంది ఈయన ఇంద్రద్యుమ్నుడు అనేసి అర్థమవుతుంది. ఆయన నేను వస్తున్నాను, మహర్షి చూస్తే లేచి ప్రణామం చేయడం. ఎవరైనా భక్తులు కూడా కనపడితే ఏం చేయాలి, మనము ప్రణామం చేయాలని ఒక ధర్మం అన్నమాట. ఆ ధర్మం ఇతను ఆచరించుకుంటా ఏదో యోగ చేసినట్టు కూర్చున్నాడే, భక్తిలో ఉన్నట్టు కూర్చున్నాడు అనేసి ఈయన కొద్దిగా ఆయన పట్ల అసంతృప్తి చెందుతారు. చెంది ఏం చేస్తారంటే మామూలుగా ఎవరిని అసంతృప్తి జరుగుతారు, మునులు ఋషులు కొద్ది కోపం వస్తుంది. వెంటనే కమ్మడల చేతి నుంచి మంచి నీరు తీసుకునేసి కూడా ఆయన తిరగరించి నువ్వు మతం పట్టి ఉన్నావు కాబట్టి, అంటే నీకు అహంకారంతో ఉన్నావు కాబట్టి మతం ఎక్కున్నావు కాబట్టి నువ్వు మతంతో ఎన్నికగా పోదు అని శాపించేస్తాడు. శాపించేసిన తర్వాత ఎప్పుడైతే నీళ్ళు పడుతుందో ఇతను వెంటనే ఉలిక్కిపోలేస్తాడు. మనకు ధ్యానంలో కళ్ళు మూసుకుని ఉన్నట్టు నీళ్ళు చదివి అట్టుంటుంది, నిద్రపోతాడు. అలా ఉలిక్కిపోలేసి మహర్షి బాగా సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అంటే ప్రణామం చేసి మునివారియా క్షమించండి, నేను కొద్దిగా ధ్యానంతో ఉన్నాను, మొదలు మీద నేను గమనించలేదు, ఆయన కూడా అపరాధి నేను, ఎందుకంటే మీరు వచ్చిన నేను చూసుంటాను, నేను ధ్యానం ఓడిపోయినాను, క్షమించండి అనేసి ప్రార్థిస్తాను. అప్పుడు అగస్త్య మహర్షి కూడా కొంచెం పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే మనం తొందరపడి చెప్పించేసామే అనుకునేసి ఆ శాపించడానికి మళ్ళా చెప్తాడనమాట ఆయన దగ్గర, ఆయన నేను శపించేశాను, మునిలేసుకుని పర్వాలేదు, ఏంటనైనా నేనేం చెప్పినా నీకు అర్థమైందా, నీకు వరం లేదు, నేను శపించినానయ్యా, అయినా పర్వాలేస్తాను, పర్వాలేదు, మీకు నాకు వైరమే లేదు కదా, నన్ను మీకు శపించాల్సిన అవసరం లేదు, కానీ మీరు శపించుంటే 2 కారణాలు శపించుంటారు. ఎందుకు అంటే ఒకటి, నాకు పూర్వజన్మ కర్మ అని ఉంటుంది, ఆ కర్మ పోవడానికి ఈ శాపం వచ్చింది, లేదా మీరు ఎదురు నేర్చుకోవాలని, అంటే కొత్తగా బహుమతులు కొన్ని లీల చేసినప్పుడు మన దగ్గర గుణపాఠం చెప్పాలంటే ఏం చేస్తారంటే కొన్ని సందర్భాలు కష్టాలు ఇస్తారు. ఎందుకంటే మనం గుణపాఠం నేర్చుకోవడానికి కోసం, ఒకటి మనం పూర్వం చేసిన కర్మ కూడా వస్తుంది, లేదంటే మన ఏదైనా నేర్చుకోవడానికి భగవంతుడి చేత కొన్ని కష్టాలు ఇవ్వబడుతుంది. అలా ఆయన చెప్పేటప్పుడు నేను కాదు తపస్సు అయ్యా, నువ్వు అసలైన తపస్సు, నేను కాదు ఋషి, నువ్వు అసలైన ఋషివి. ఈ మనోభావం ఎంతమందికి ఉన్నది కదా.
నాకు కష్టాలు వస్తుందని గొడవ పిలుస్తారు. అంతే కదా, మన గొడవలకు ఎవరికి చిన్న కష్టం వస్తుందంటే నేను ఎంత మంచిదాన్ని, నేను ఎంత మంచివాడిని, నేను ఎంత మంచి పని చేస్తాను, నన్ను ఎవరు అర్థం చేసుకోలే, నాకే ఎందుకు కష్టాలు వస్తుంది, అందరూ బాగుంటారే, నాకే ఇబ్బంది అని మనం ఫీల్ అవుతాం. మామూలుగా అయితే జనాలు అలా ఉంటారు. ఈయన ఎందుకంటే వైష్ణవ లక్షణం. ఎందుకు ఇంద్రజనారాయుడు నెంబర్ 1 వైష్ణవుడు. వైష్ణవుడు కేవలం వైష్ణవుడు మాత్రమే అటువంటి గుణం ఉంటుంది. ఆయన అంటున్నాడు, స్వామి మీరు శపించింది మీ పొరపాటు కాదు, మీరు మీ యొక్క పూర్తి జీవితాన్ని లోక కళ్యాణం కోసం అంకితం చేస్తున్నారు. మీరు తపస్సులు, ఋషులు, మీ వల్ల పొరపాటు జరిగి ఉంటుంది స్వామి, జరిగి ఉంటుంది, మా వల్ల ఏదో జరిగి ఉంటుంది, మీరు పెద్ద పెద్ద మాట్లాడద్దండి, అనుగ్రహించండి అట్లా ప్రార్థిస్తాడు. అంటే కరిగిపోతాడు. అయినప్పటికీ ఓ ఇద్దరు చూడ నీ యొక్క వినయానికి, నీ యొక్క యాక్టివ్నెస్కి నేను చాలా ప్రసన్నుడైనాను. నీకు గొప్ప వరంలాగా ఈ శాపం నీకు వరమై ఉంటున్నాడు. ఎలా అంటే నువ్వు గజేంద్రుడై నీ యొక్క ఏనుగు రాజు అయిపోతున్నావు. అప్పుడు స్వయంగా నువ్వు విష్ణు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు అతన్ని కూడా ఆయనకు వారంగా అయిపోతున్నాడు. ఆయనే గజేంద్రుడు అవుతాడు. గజేంద్ర మోక్షం గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈ యొక్క యుగాంతరం ఎన్ని యుగాలు అయిపోయినా కూడా ఆయన కీర్తిని మనం తగ్గదంటారు. గజేంద్ర వరద గోవిందు అన్నారు. అంటే గజేంద్రుని కాపాడిన ఒక వరద, అంబరీష వరద గోవిందు, ఆంజనేయ వరద గోవిందు, ప్రహ్లాద వరద గోవిందు అటనేసి అంత సమానంగా కీర్తించేంత గొప్ప స్థాయికి ఆయన వెళ్ళాలంటే కేవలము ఆయన వినమ్రత, ఆయన వినయము, ఆయన మంచి వైష్ణవుడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏమైనా కోపం మాట ఏం చేయాలా, ఏం పర్వాలేదు అట్లా చెప్పాలి. ఎవరు మనం ఇబ్బంది పెట్టారా, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఈ పశ్చాత్తాపం బాధపడే రోజులు వస్తుంది. ఎలాగైతే అగస్త్య మహర్షి తన మీద తనే బాధ కదా, అనుకోవడం తప్పు చేస్తే మహర్షి కదా ఒప్పుకోడు కదా, అలా ఆ అగస్త్య మహర్షి మనకు అదృష్టం తెలుసా. ఆ అగస్త్య మహర్షి ఇలా వస్తూ మన ఊరికి వచ్చినాడు, తిరుపతికి వచ్చినాడు. తిరుపతికి వచ్చి హరిహరి ఇక్కడ ఒక ఆశ్రమం పెట్టున్నాడు, అగస్త్య మహర్షి ఆశ్రమం. ఎంతమంది వెళ్ళారు తెలుసా? ఎక్కడుంది అగస్త్య మహర్షి ఆశ్రమం? తిరుపతిలో ఉంది. ఆ తిరుపతిలో ఉన్న ఆశ్రమంలో అతిథిగా శ్రీనివాసుడు, పద్మావతి కూడా ఇచ్చేసుకుంటారు. మన 6 నెలలు అక్కడ ఉంటారు ఆయనతో. ఆయన ఆతిథ్యం స్వీకరిస్తారు. ఎస్, ముక్కోటి ఆ ముక్కోటి అగస్త్య మహర్షి ఆశ్రమం. పోలేదా ముక్కోటి? పోలేదా? అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం అన్నమాట. మళ్ళీ అటు నుంచి తెరుచుకున్న తమిళనాడు అక్కడ వెళ్ళారు అనమాట. ఆ కావేరి నది వచ్చిందని కూడా అగస్త్య మహర్షి కారణం. ఈ తమిళనాడులో తమిళ భాష ఆ ప్రవణి అవడానికి కూడా ఆయనే కారణం. చాలా గొప్ప విశేషం అన్నమాట. ఆయన గురించి చెప్పుకుంటే పోవచ్చు అనమాట. కానీ అటువంటి ఉన్నతమైన ప్రాంతానికి కూడా తిరిగి నారాయణ శివపార్వతికి వెళ్ళింది కదా, ఆ ప్రాంతానికి మేము వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. ఆ ప్రాంతానికి మనం చెప్పడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాం. ఉత్తరాఖండ్ నుంచి మళ్ళీ దిగి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి కూడా తమిళనాడుకి వెళ్ళిపోయినాం. మనం ఉండేది హిమాలయంలో. హిమాలయం నుంచి మనం దాటుకుని ఎంతో వచ్చేసామంటే 300 కిలోమీటర్లు దాటుకొచ్చేసాం. ఓకే, కాబట్టి అట్లా తిరిగి నారాయణ టెంపుల్లో ఆయన వేద పండితుడు. ఎవరంటే ఆయన బ్రాహ్మణుడు, చతుర్ముఖ బ్రహ్మ వేదాలు చెబుతూ ఉంటే అలా బ్రహ్మ కుండ అన్నమాట. ఆయన స్నానం చేసిన ప్రాంతం. మన విష్ణు స్నానం చేసే ప్రాంతం. మళ్ళా రుద్రకుండు అంటే శివుడు స్నానం చేసిన ప్రాంతం. ఈ 3 ప్రాంతాల కుండ నుంచి కూడా జలం తెచ్చాము. పోయిన వారం వచ్చి వెళ్ళాము, కానీ ఈ వారం రాలేదు. ఎవరు ఫస్ట్ వస్తారు అందుకే చెప్పింది. ప్రతి వారం వస్తే వారానికి భగవంతుడు ఏదో మనకు పంపిస్తారు, మనకు దొరుకుతుంది. మన కోసం ప్రసాదాలు కాసుకోవు కదా. ఆ ప్రసాదం మనం ప్రతి వారం అర్థం పెడితే మనకు అర్థమవుతుంది. పోయిన వారం మనం ఎవరైనా చర్చించలేదు. అలా ఆ ఒక కుండ నుంచి కూడా వారం తీసుకోవడం జరిగింది. అక్కడ వేద మంత్రాలతో శివపార్వతులకి పెళ్ళింది. తిరిగి నారంటే ఎవరైతే పెళ్లి కాకుండా ఉంటారో అటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ పెళ్ళిళ్ళు కలుసుకుంటే ప్రతిరోజు నిత్యం కళ్యాణమే. పండితులు ఉంటారు, బ్రాహ్మిన్స్, వాళ్ళు
ఎవరు పోయినా కూడా వాళ్ళు ఒక పెళ్లి కావాల్సిన ఒక తట్టలో ఏమి కావాలో అవన్నీ కూడా పెట్టిస్తారు. ఒక నెంబర్ ఇస్తే ఒక పెళ్లి తట్ట పెట్టిస్తారు. ప్రతి ఒక్కరు ఆ ప్లేట్ తీసుకెళ్తారు, శివపాత్రగా పార్వతిగా అర్పించి వీళ్ళు పెళ్లి చేసి పెడతారు అన్నమాట. దాన్ని మళ్ళీ కాస్త మనకి ప్రసాదాలు కూడా మనం తిరిగిస్తారు అన్నమాట. పెళ్లి చేసుకుని పోతారు అనమాట. పెళ్లి అవుతుంది, పెళ్ళి అయిన వాళ్ళు మళ్ళీ వచ్చి చేసుకుంటారు, మళ్ళీ పిల్లలు కావచ్చు. ఏది కావాలన్నా సమృద్ధిగా మీకు ఏది కావాలంటే అది అక్కడ పోతే దొరుకుతుంది. మనోవాంఛ కల్పసిద్ధిరస్తుంది. కల్పాలకి మనం మనోవాంఛ తీరుస్తారు అన్నమాట. అంటే కోరుకోదండి, మనోవాంఛలు కోరుకున్నట్టు ఇక్కడ కల్ప ఇలా ఉంటుంది మనకు పేరు కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ ఏమి కోరుకున్నారంటే కృష్ణ నీ యొక్క ఉన్నతమైన భక్తి స్థాయిలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రార్థన చేయాలి. ఆయన చేయాల్సిన ప్రార్థన అది. ఎటువంటి సర్వకాల సదావస్థలో కృష్ణ గోవింద నీ యొక్క నామాన్ని మరిచిపోకుండా భాగ్యం మాకు ప్రసాదించని కోరుకోవాలన్నమాట. ఇది మాతో వచ్చిన చెప్పినాము, అది మేమంతా కోరుకొని వచ్చినాము అనమాట. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా నేరుగా ఋషికేశ్ రావడం జరిగింది. ఋషికేశ్ వచ్చే దేవప్రయాగ దాటుకుని ఋషికేశ్కి వచ్చేస్తాం. ఆ రోజు అక్కడ ఇచ్చేసి అక్కడ 2 జ్వలాలు అనమాట. అంటే 2 ఉంటుంది అన్నమాట. రామ్ జ్వల, లక్ష్మణ్ జ్వల 2 ఉంటుంది. రామ్ జ్వలలో ఒక నది, అంటే నది ప్రవహిస్తుంటుంది. నది మీద బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. అక్కడ రాముడు లక్ష్మణ్ ఇద్దరు రావణాసురుని చంపిన పాప వెళ్ళడానికి తపస్సు చేస్తారు. రామ్ జ్వల, లక్ష్మణ్ జ్వల ఆ ప్రాంతం దర్శనం చేసుకుని అక్కడ త్రివేణి ఘాట్ ఉందన్నమాట. ఎక్కడ ఋషికేశ్లో త్రివేణి ఘాట్ ఉంటుంది. అంటే 3 నదులు సంగమించే ప్రదేశం త్రివేణి ఘాట్. అక్కడ గంగా హారతి చూసుకునేసి అక్కడే భరత్ మందిరం ప్రాంతం ఉంది, ఒక మందిరం. ఆ మందిరంలో ఎవరుంటారో ఆయన పేరేమి ఋషికేశ్. అసలు ఆయన దర్శనం చేసుకోవాల్సింది ఋషికేశుడు అంటారు. కానీ మందిరం పేరేమో భరత్ మందిరం. ఆయన ఏమో ఋషికేశ్ అన్నమాట. అక్కడ ఒక రాగి వృక్షం కూడా ఉంది స్పెషల్. ఆ రాగి వృక్షము తిరిమూర్తి వృక్షం. తిరిమూర్తులు అంటే 3 మూర్తులు కలిసిన ఒక రాగి వృక్షం చాలా ఫేమస్. ఆ రాగి వృక్షం నుంచి పడిన ఆకు నుంచి కూడా ఒక కల్పంలో వచ్చి వటభద్ర స్థాయి వచ్చినాడు అని కూడా చరిత్ర ఉంది. అక్కడ దొరుకుతుంది. దేవప్రయాగ ఒక రాగి వృక్షం, దాని నుంచి వచ్చిన ఒక చరిత్ర ఉంది. ఇక్కడ బద్రీనాథ్లో ఉండే యొక్క రాగి వృక్షంలో వచ్చి కూడా బద్రీనాథ్ అంటారు, పూరి జగన్నాథ్ యొక్క చెట్టు అనమాట. ఏమంటారు అశ్వత్థ వృక్షం, మర్రి చెట్టు ఆకు కూడా దాని నుంచి కృష్ణుడు వచ్చినప్పుడు చెప్పబడింది. ఇదన్నీ ఒక కల్పన ఒక జరుగుతుంది, అన్నీ వాస్తవాలు. ఆ ఆకు కూడా తెచ్చాము, ఆకు దీంట్లో ఉందో లేదు. ఆ కాకు స్పర్శిస్తాము, దాంట్లో ఉన్న ఆకు స్పర్శిస్తాము. అలా ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు ఇక మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట ఋషికేశ్లో. ఇదే టీటీడీ టెంపుల్ అక్కడ ఉంది. అక్కడ కూడా దాని పేరు ఆంధ్ర ఆశ్రమం అంటారు. ఒక శివుడు టెంపుల్, ఒక విష్ణు టెంపుల్ 2 ఉందన్నమాట. అక్కడ బాలాజీ టెంపుల్ ఉంటుంది, శివ టెంపుల్. అక్కడ స్వామివారు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకి అక్కడి నుంచి భరత్ మందికి వచ్చినాడు అనమాట స్వామి. ఆయనతో పాటు కొద్దిగా ఆ ఒక కోలాటం ఆడేవాళ్ళు, ఈ కేరళ డ్రమ్స్ వాళ్ళు సంథింగ్ వాళ్ళతో వచ్చింటే ఆ ఒక వేడుకను కూడా ఋషికేశ్ మందిరం అంటే ఆ ఒక స్వామి గారి కాలంలో చేత వాళ్ళు కూడా మనం చూడడం జరిగింది. అక్కడ అదే తర్వాత హరిద్వార్ వచ్చాం. హరిద్వార్లో మామూలుగా హరికి పాడి అంటారు అనమాట. అంటే భగవంతుడు యొక్క పాదాలు, అంటే ఎప్పుడైతే వైకుంఠంలో నుంచి భూలోకానికి వస్తారో హరి ఆ హరిద్వార్ నుంచి బయట వస్తాడు. భూమిలో అవతారం తీసుకోవడానికి లీల చేయడానికి కూడా వైకుంఠం నుంచి హరి ఆ రూట్లో వస్తాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు హరి హరిద్వారం చెప్తాం. అంటే హరిద్వారాన్ని హరి వెళ్ళే ద్వారం, వచ్చే ద్వారం ఏమైంది హరిద్వారం, హరిద్వారైంది. హిందీలో హరిద్వారం అంటే హరిద్వారం అంటే ద్వారం, అంటే ద్వారపాలక ద్వారం అంటున్నారు, అంటే గడప, ఆయన ఇంటికి పోయే గడప నెలక. కాబట్టి హరిద్వారం చాలా చూడండి ఆశ్రమాలు, కొన్ని వేల ఆశ్రమాలు ఉంటుంది. ఆడవాడు గంగా నది పుష్కరాలు చేస్తూ ఉంటారు. అక్కడ నది తీర్థం అక్కడ వెళ్ళి చేసుకోవాలంటే మేము చూసుకుంటూ వెళ్ళిపోయాం, చేయగలరా. అక్కడ నుంచి మానసాదేవి మందిరం ఒక మందిరం ఉంది, అలాగే చండీదేవి మందిరం ఒక మందిరం అనమాట.
రెండు మందిరం ప్రసిద్ధిగాంచింది హరిద్వారం. ఆ రెండు కూడా రోప్ వేలో పోవాల్సి వస్తుంది. కొండ మీద చిన్న గుట్ట మీద ఉంటుంది. రోప్ వే టికెట్ తీసుకునేసి అందులో వెళ్ళి దర్శనం తీసుకొచ్చాం. మానసాదేవి ఎవరు? మానసాదేవి ఎవరు? శివుడు యొక్క కుమార్తె మానసాదేవి. మనం ఈ యొక్క కేదారి వ్రతం, గౌరీ వ్రతం చేస్తాం కదా. గౌరీ వ్రతం చేసిన 5వ రోజు నాగ చవితి చేసుకుంటాం. నాగ చవితి చేస్తారు కదా, అంటే నాగదేవతకి వర్షిప్ చేస్తున్నాం. పూర్వం ఈ వర్షిప్ లేదన్నమాట. నాగదేవతలు ఎవరు వర్షిప్ చేశారు, అది కూడా ఈవని ఎవరైతే మానసాదేవి వచ్చి శివుడు పుత్రి కదా, ఈవిడ గుర్తింపు లేదనమాట. ఆమె ప్రార్థించి శివుడి కోసం తపస్సు చేసి నాకు ఎటువంటి గుర్తింపు లేదు దేవతగా, నాకు గుర్తింపు కావాలని ప్రార్థిస్తే అప్పుడు ఆమె కోసం కొత్త పండుగ నాగల చవితి సృష్టించి నిన్ను వర్షిప్ చేస్తాను ఆయన, నువ్వు అందరూ కూడా వంశవృద్ధి చేసి వాళ్ళందరూ కాపాడుతావు అనేసి శివుడు ఆమె వరిస్తాడు. కాబట్టి మనం అందరూ బాగుండాలనేసి ఆమె తపస్సు చేసి వచ్చి కూర్చుని మనకు అరగడానికి అక్కడ కూర్చుంది అనమాట. కాబట్టి ఆమెను పోయి దర్శనం చేసుకోవచ్చు అనమాట. మానసదేవి మందిరం, అక్కడ చండీదేవి మందిరం, అంజనాదేవి మందిరం. చండీదేవి మందిరం అక్కడ అంజనాదేవి అంటే ఎవరైతే మన హనుమంతుడు తల్లి అంజనాదేవి అక్కడ తపస్సు చేస్తుంటారు. ఆ రెండు దర్శనం అయిపోయిన తర్వాత చలో బృందావనం వచ్చే దారిలో మంచి క్షేత్రం ఉంటుంది అన్నమాట. చాలా చాలా గొప్ప క్షేత్రం. మేము కూడా 13 సార్లు ప్రయాణంలో ఈసారి దర్శనం చేసుకుంటాం అన్నమాట. మాతో వచ్చిన వాళ్ళకి అదృష్టం ఎవరంటే వాళ్ళు ఫస్ట్ సారి చేసుకున్నారు. మేము 13 సార్లు అదే రూట్లో దిగినాం, చేసుకోవాలి. ఏ క్షేత్రం ఉన్నది? ఏ క్షేత్రము? సుకృతాలు. హరిహరి బోల్. ఏమంటారు? సుకృతాలు. సుకృతాలు అంటే సుకృతి అనం. సుకృతి అంటే అనుగ్రహం. తల్లి అంటే స్థలం. అనుగ్రహం అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఏం అనుగ్రహం వచ్చింది అక్కడి నుంచి? సుకృతలు ఏముంది అనుగ్రహం అంటే, ఎప్పుడైతే మనం భాగవతం చెప్పుకున్నాం. భాగవతం ఎవరు చెప్పారు? భాగవతం ఎవరు చెప్పారు? భాగవతం ఎవరు చెప్పారు? భాగవతం గిరి. భాగవతం ఎవరు చెప్పారు? ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ భాగవతం ఎవరు చెప్పారంటే సుఖ మహర్షి, అంటే సుఖదేవుడు మహర్షి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు అన్న. ఎవరు చెప్తారు? పరీక్షిత్ మహారాజ్ ఎవరు? పాండవుల్లో లాస్ట్ వాడు అన్నాడు. ఆయనే లాస్ట్ పాండవుల్లో. ఆయన ఎవరికో అర్జునుడు ఒక మానవుడు, అభిమన్యు యొక్క పుత్రుడు. ఆయన పేరు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజుకి కష్టం వచ్చిందనమాట. ఏం కష్టం వచ్చింది? కలియుగం రావాలంటే ఏం చేయాలంటే ఈయన పోవాలి. ఈయన ద్వాపరయుగం లాస్ట్ వాడు అనమాట. ఈయన వెళ్తే కలియుగం రావాలి. కాబట్టి ఆ ప్రాంతంలో కలియుగం ఆయన వచ్చేసారు. కలిపురుషుడు వచ్చేసి ఆయన ఏం చేస్తారంటే ఎద్దు మూడు కాలు ఇచ్చేస్తారు. ఎద్దుగా 3 కాలు ఇచ్చేస్తారు. అంటే ధర్మానికి ఎద్దు అంటే ధర్మదేవత, ధర్మానికి పురుషుడు అనమాట. ఆ 3 కాలు ఇచ్చేస్తారు. ఇచ్చేసే లోపల ఇది చూసిన పరీక్ష మహారాజు తరువు కూడా రండి అంటే ఇస్తాం అడిగితే మళ్ళీ చెప్తారన్నమాట. ఇది కలియుగం స్టార్ట్ అయిన సమయం ఇంకా ధర్మానికి ఒక పాదే ఉంటుంది, కుట్టుకుని పోవాల్సిందే ఈ ధర్మము అటనే ఆయన చెప్తారనమాట. అయినప్పటికీ నేనుంటే ఇప్పుడు ఎలా వస్తాను ఆయన వచ్చేస్తారనమాట. అటుగా స్వామి కలియుగం మొదలైంది, నా ప్రాంతం వచ్చేస్తుంది, మీరు లేట్ చేస్తారు, మీరు వెళ్ళిపోవాలి కదా, మీరు మంచి వాళ్ళు ఇంకోడారు, కానీ నా కూడా స్థానం కావాలంటే అప్పుడు చెప్తారన్నమాట. నువ్వు 4 చోట్ల ఉండని చెప్తాడు. ఏ చోట్ల ఉండని ఉంటాడో? మాంసభక్షణ, వ్యభిచారము, జూదము, మద్యము. ఇది ఆడ జరుగుతుందో ఆ 2 కలిగి పురుషాలు చెప్తూ ఆలోచిస్తారు. కానీ అప్పుడు ద్వాపరయుగంలో ఇవి 4 ఎవరు చేయరు. ఎవరు కోటికి ఒకరు చేసేవారు, 100కి ఒకరు కాదు, కోటికి ఒకరు చేసేవారు. స్వామి, కోటికి ఒకరు ఎవరో ఈ తప్పు చేస్తారు, నువ్వు అక్కడ ఉంటే నాకేం సరిపోతుంది, కలి పురుషుడు నేను, నాకు పూర్తి కావాలి, సరిపోదు అంటారు. అంటే కేజీలు బంగారు ఎక్కడ ఉంటుందో ఆ కొనని చెప్తారు. అంటే ఆడతలం కాలతలం వేసుకునేవారు కాదు, చూడు ముక్కలు వేసుకునేవారు కాదు. కేజీలు బిస్కెట్ ఇవ్వకుండా దాస్తారు. మీకు తెలిసి తెలియదు, ఎందుకంటే మన మామూలు తినే బిస్కెట్ మనకు దొరుకుతుంది, కానీ బంగారు బిస్కెట్లు మన వల్ల కాదు. కానీ బంగారు బిస్కెట్ పెట్టుకునే కొందరు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళు. అటువంటి చోట ఉండని చెప్తారు.
సరే ఈ బంగారు గుస్కట్టు పెట్టుకునే స్థితి ఎవరికి ఉంటుందంటే అప్పుడు రాజులు వారు పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకుంటారో రాజులు పెట్టుకుంటారు. కానీ ఏం చేస్తారంటే ఈయన వెంటనే ఆయన కిరీటం మీద ఎక్కేశారు. ఎందుకని బంగారు కిరీటం ఉంటుంది కదా రాజుకి. పరిచయం మహారాజుకి ఏ కిరీటం పెట్టుకుంటాడు? మన తలవాసు మొదలు ఆయన బంగారు కిరీటం పెట్టుకుంటాడు. కేజీ లెక్క ఉంటుంది కిరీటం మీద. ఇది ఉంగరాలు బంగారాలు అయితే బరువు ఉండదు, ఇది కేజీ లెక్క ఉంటుంది. హరే కృష్ణ. ఆ కేజీ లెక్క ఉండే లోపల ఇదేం చేస్తారు, కలిపురుషుడు ఆ పరిచయం మహారాజు మీద ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఊరికి నడుస్తూ ఉంటే ఆయన నాటకం మారిపోతుంది, ఆయన భావన మారిపోతుంది, అన్ని మార్చేస్తారు. కలిపురుషుడు మీద ఎక్కితే ఏముంది, వాడు దెయ్యంతో సమానం. దెయ్యానికి రాక్షసుడికి ఎటువంటి బుద్ధులు ఉంటుంది అటువంటి బుద్ధులు ఉంటున్నాడు. అందులో ఏం చేస్తాడు, పోతూ చనిపోయిన పాము తీసి ఒక మునిగి విషయం పొంగోడు తప్పచేస్తే ఆయన ఎత్తునే అంటే వేస్తాడు, పైన వేస్తాడు. దీని ఆ మును కుమారుడు గమనిస్తాడు, ఎవరు వేస్తుందో వాడు తక్షుడు అనే పాముతో కారబడి 7 రోజులు చనిపోతాను స్థాపించేస్తాడు. ఎవరికి? పరిచయం. ఆ తక్షుడైన పాము చేత శృంగి అనే ఒక ముని బాలుడు స్థాపించేస్తాడు. ఏమవుతుంది, ఆ శాపానికి ఆయన ఏం చేస్తారు, రాజానికి వచ్చి ఎందుకు ఇంత పని చేస్తాను ఆలోచిస్తాడు. ఎప్పుడు ఇంటికి వస్తే కిరీటం తీసి పక్కన పెడేస్తాడు కదా, అప్పుడు ఆలోచిస్తాడు ఏం జరిగింది తప్పని. కిరీటంతో పాటు కలిపి దిగేస్తాడు. ఇప్పుడు మామూలు పరిచయం మహారాజు అయిపోయాడు అనమాట. ఆలోచిస్తాడు. అందుకే బంగారు ఎక్కువ వేసుకుంటే మన ప్రాబ్లం వస్తుంది, గుర్తుపెట్టుకో. బంగారు తీసి పెట్టిన తర్వాత ఏమైపోయిందంటే ఆయనకి ఆయన వచ్చేస్తున్నారు. ముని మీద నేనేం సమస్యాను ఆయనకి ఆయన ఎంత శక్తి అంటే ఆ ముని బంధువులు మనం తిరిగి సప్పించవచ్చు, ఆయనకి ఆ శాప నుంచి కూడా తప్పించుకోవచ్చు. అంత శక్తి సంపన్నుడు. ఎందుకంటే స్వయంగా ఆయన పాండుల పంపిస్తున్నాడు. అంత శక్తి ఉంది అయినప్పటికీ నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవం వచ్చింది గుర్తించి ఇది ఓకే 7 రోజులు మనం చనిపోతాం డిక్లేర్ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే ఈ రాజ్యం తీసి పిల్లలకి ఇచ్చేసాడు. తన రాజ్యభారాన్ని అందరికి సర్దేశారు. చూడండి, నేను 7 రోజులు వెళ్ళిపోతున్నాను, మీరేమో బాధపడద్దండి, నేనేం చేసుకోవాలి కాబట్టి మీ పని మీరు చూసుకుంటే హరే కృష్ణ బయలుదేరారు. గంగా నది తీరానికి వచ్చేస్తున్నాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ గంగా నది దగ్గర వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అక్కడ సుఖ మహర్షి అంటారు. సుఖ మహర్షి ఎవరు తెలుసా? వ్యాస మహర్షి కొడుకు. అంతే కదా, వ్యాస మహర్షి కొడుకు పుట్టకుండా ఆయన ఎవరు తెలుసా? ఆయనే రామారాయణ యొక్క చిలుక ఏం చేస్తుందంటే అమర్నాథ్లో సృష్టి రహస్యం చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. శివపార్వతులు దాన్ని ఆయనపై వినేస్తారు పర్మిషన్ లేకుండా. అందుకు కోపం శివుడు దొరకకుంటే వ్యాస మహర్షి యొక్క భార్య ఆవిడిస్తే అంటే ఆ చిలుక లోపలికి వెళ్ళిపోతున్నమాట. అదే ఒక బిడ్డగా శిశువుగా మారి 14 సంవత్సరాలు లోపల ఉంటాడు. మనంతా 9 నెలలు మోసేదాన్ని అష్ట కష్టాలు పడిపోతాం. 14 సంవత్సరాలు లోపల ఉంటారు అన్నమాట. ఆ తల్లి లేకపోతే ప్రార్థిస్తారన్నమాట వ్యాసుడు, ఆయన చాలు నా భార్య తట్టుకోలేకపోతుంది, బయట రానంటే ఏది బయట వచ్చారు ఆ స్వామి, నేను వస్తే మళ్ళీ ఇక్కడ ఈ లోకంలో వచ్చినంటే ఈ బోలకు ఇవన్నీ దొరుకునేస్తుంది, సంసార బాధ్యత దొరుకునేసి మాయలో ఉండిపోతాను, ఈ మాయ నాకు వద్దు, నేను రానంటారు అన్నమాట. తల్లి లోపల మాయ ఉందంట బిడ్డ. ఎప్పుడైతే ఆ తల్లి కడుపులో ఉన్న మాయ తీస్తారు కదా, దాన్ని కూడా మాయ అంటారు. ఎప్పుడైతే ఆ పైన జిగర అవన్నీ తీస్తారు కదా, అది తీసిన తర్వాత ఈ మాయ పట్టుకుంటుంది. ఏ మాయ పట్టుకుంటుంది? కలి మాయ పట్టుకుంటుంది. అంటే నా వల్ల కాదు, నేను రానంటారు అన్నమాట. కలి మాయ నన్ను పట్టుకునేసి నేను రాను, ఇక్కడ ఉంటాను అన్నమాట. మళ్ళా ఆయన లేదనైనా నీకు మాయ పట్టుకుంటే నేను కాపాడుతాను. ఒరే నాయన, నువ్వే నా మాయలో ఉండవు, నువ్వే సంసార నా మీద ప్రేమతో నీ భార్య మీద ప్రేమతో నన్ను రమ్మంటున్నావు. ఆ ప్రేమ కదా నేను కట్టేసేదా, నువ్వు మాయలో ఉండి నన్ను ఎక్కడ మాయ నుంచి రక్షిస్తాను, నీ వల్ల కాదు. ఎవరు కాపాడతారంటే కృష్ణుడు ఒకడే కాపాడతాడని చెప్పి మన కృష్ణుని ప్రార్థిస్తారనమాట వ్యాస మహర్షి. అంటే వ్యాసుడు కూడా కృష్ణుడే, కానీ విష్ణు ఒక అంశగానే నేను పుట్టినప్పుడు కూడా విష్ణు మళ్ళీ ప్రార్థిస్తే మన కృష్ణుడు అభయస్తాడు, నీకు మాయ రాదంటే మళ్ళీ బయట వస్తాడు. ఆయన బయట వచ్చినప్పుడు ఎట్లుంటారంటే ఇక్కడ పోస్టర్ చూడండి, ఆ చిలుక రూపంలో ముఖం చిలుక ఉంటుంది, మనిషి శరీరం ఉందా, 14 సంవత్సరాల బాలుడు పొట్ట నుంచి రావడం దిగి నడుస్తాడు. 14 సంవత్సరాలు అంత వయసుకు వచ్చేస్తాడు.
ఆయన బాల్యంతో అనుభవించలే. డైరెక్ట్గా 14 సంవత్సరాలు యవ్వనానికి వెళ్ళిపోతాడు. యవ్వనానికి వెళ్ళి అతను అమ్మకల చూడ, నాయకల చూడ పోతనే ఉంటాడు, దిగి ఇల్లు వదిలేసి వెనకాల పెరుగుతాడు ఆయన. ఆ సరస్సులో కొద్దిగా గంధర్వ కన్యలకు స్నానం చేస్తుంటే వాళ్ళు మామూలు కొద్దిగా స్నానం చేసేవాళ్ళు స్త్రీలు ఎలా చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన వెళ్ళిపోతుంటే స్నానం చేస్తూనే ఉంటారు. వెనకాల వ్యాసులు వస్తుంటారు అన్నమాట. కొడుకు నేను ఆగురా పిలుస్తూ వస్తుంటారు. అప్పుడు వస్తుంటే ఈ కన్నులు ఈ తండ్రి చూసేలో పరిస్థితి కాకుండా నేను కప్పుకుంటారు. వాళ్ళు వెళ్ళినట్టు తిరిగి వస్తారన్నమాట. వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమమ్మా నా కొడుకు వయసు పిల్లగాడు ఎవరు ఉన్నాడు, వాడు పోతుంటే మీరు స్నానం చేస్తున్నారు, మీరేం బాధపడరు. నేను వచ్చినాను, నీ ముసలమాన్ని నన్ను చూసి మీరు కప్పుకుంటారు అడిగితే, అయ్యా అతనికి ఈ స్త్రీ పురుష భేదం తెలియదు. ఆయన ఆత్మ రూపంలో పోతున్నాడు, ఆత్మస్థాయి వెళ్ళిపోతున్నాడు. ఆయన పోయే రూట్ వేరేగా ఉంది. నువ్వు గృహస్థుడివి, నీకు తెలుసు ఆశాభాష కలిగిన మనిషి, నువ్వు గృహస్థుడు కాబట్టి నేను చూసి నువ్వు కప్పుకున్నావయ్యా అంటారు అనమాట. అలా ఆయన వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతారంటే సంస్కృతాలకు వెళ్ళిపోతారు. ఏదైతే ముజఫర్ నగర్ అనేసి ఒక ప్రాంతం వచ్చే దారిలోనే హరిద్వార్ నుంచి ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది. ముజఫర్ నగర్ అనేసి, ముజఫర్ నగర్ సుకృతం ప్రాంతం. అక్కడ గంగా నది ఉంటుంది. గంగా నది తీరంలో ఈ యొక్క ఆయన వచ్చేస్తారు. ఎవరు చిలుక రూపంలో మొహం ఉండే అక్కడ సుఖ మహర్షి వస్తారు. ఆ సుఖ మహర్షి ఎవరు? వ్యాసదేవుడు కుమారుడు, పైగా గత జన్మలో ఆయన రాధారాణి చిలుక. కాబట్టి స్వయంగా భాగవతం అంటే ఏం తెలుసా? కృష్ణుడు ఒక లీలలు మొత్తమే భాగవతం. కృష్ణ లీలలు మొత్తం అంతా భాగవతం. భాగవతం అంటే ఏదో కాదు. మన నీళ్ళు ఏమంటున్నది? మన నీళ్ళు భాగవతం. ఎవరు వింటే చెడిపోతాం. కానీ భాగవతం కృష్ణుడు వింటే అవుతుంది, ఎవరు వింటే భాగవతం. భాగవతం 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 అంటే భాగవతం అంట చదువుతున్నారు. బాగా అవ్వాలంటే ఎవరికి కోరికుంటే వాళ్ళు ఏం చేయాలా? భాగవతం చదవాలా, వినాలి. చదవలేకపోతే కనీసం వినాలి భాగవతం. అటువంటి భాగవతం చర్చ ఎక్కడ జరుగుతుందంటే సుకృతంలో జరుగుతుంది. ఈ యొక్క గంగా నది తీయడానికి వెతుక్కుంటూ కూడా పరీక్షిత్ మహారాజు ఆలోచిస్తారు. అప్పుడు 7 రోజులు నిద్ర ఆహారం 2 వదిలేస్తారు. ఆయన చెబుతూ ఉంటాడు, నేను వింటూ ఉంటాను. అంత బాగా ఉండాలంట. మనం ఈ ఒక అర్ధగంట కూర్చుంటే మనం చక్కగా కూర్చోలేం. అవును కదా? ఒక అర్ధగంట అప్పుడు కాలు మార్చేస్తాం, చేయి మార్చేస్తాం, నడుము నొప్పి, కాలు నొప్పులు, ఎన్ని బాధలు వచ్చేస్తున్నాం అర్ధగంటకే. కానీ 7 రోజులు పగలు రాత్రి 2 రోజులు కూడా ఇప్పుడు చేస్తుంటారు. భాగవత సప్తాహం చేస్తుంటారు. అంటే 7 రోజులు చేస్తారు. అట్లా నిద్ర మనం చేసే లేదు. మధ్యలో బ్రేక్ ఇస్తారు. ఇప్పుడు జరిగేటివి అప్పుడు బ్రేకే లేకుండా చెప్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. నిద్ర అక్కడ ఏముండాలి, అంత డీప్గా ఉండాలంట వింటే. మనకి ఎప్పుడు పొరపాటు వచ్చి కూర్చుంటే అప్పుడే అన్ని మనకు గుర్తుకొస్తుంది. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఈ పని చేయలేదు. మనిషి మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. కానీ తనువు మనసు 2 అక్కడే ఉంచి భాగవతం ఉన్న ప్రాంతమే సుకృతాలు. సుకృతాలు అంటేనే, సుకృతి అంటేనే అది ఆధ్యాత్మిక బలం, అనుగ్రహం. అటువంటి అనుగ్రహం దొరికే ప్రాంతం ఏదంటే సుకృతాలు. హరి బోల్. సుఖ మహర్షికి ఛాయ్, పరీక్షిత్ మహారాజుకి ఛాయ్. అంత మంచి ప్రాంతంలో ఒక మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు ఉంది. ఎంత పెద్ద తెలుసా? ఇంచుమించు మన మంగళ క్వార్టర్స్ ఒకటి. మంగళ క్వార్టర్స్ అంటే ఎన్ని లైన్లు ఉన్నాయి? 1 2 3 అంటే 3 లైన్లు ఉన్నాయి అంతే కదా? 3 లైన్లు. బస్ స్టాండ్ నుంచి అపాయింట్మెంట్ వరకు అంతే కదా? ఇంత పెద్దది ఉంది ఇంచుమించు. ఒకే ఒక వేరు. మామూలుగా మర్రి వృక్షానికి ఊడలు దిగుతుంది కదా, ఊడలు ఉండదు. ఊడలు అక్కడ వస్తుంది, అట్టే కొమ్మతో కలిసిపోతుంది. మెయిన్ వృక్షం నుంచి అంత పెద్ద శాఖ, ఎంత పెద్ద మర్రి వృక్షం అంటే ఒక 10 మంది కలిసి, లేదా 10 మంది కలిసి ఇట్లా చేయి బతుకుంటే అప్పుడు అప్పుకోవచ్చు. అంత పెద్ద వృక్షం. అప్పుడు చిలకలు ఉంది. చిలకలు సుఖమహర్షి ఉండడానికి నిదర్శన చిలకలే. కొన్ని వేల చిలుకలు ఉన్నాయి. ఏదో 1-2 చిలుకలు ఏమైనా కనపడుతుంది.
10-20 కూడా కనపడుతుంది. కొన్ని వేల చిలకలు రావడం తప్పితే, ఆ చిలకల శబ్దం తప్పితే ఒక బండి శబ్దం కానీ వేరే శబ్దం కానీ ఏ వినపడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అద్భుతమైన ప్రాంతం. నిజంగా అక్కడ పోవాలంటే సుకృతి ఉండాలి. సుకృతాలు పోవాలంటే ఖచ్చితంగా సుకృతాలు. అదేదో సుకృతి గురువు ఒక కృప, జయపదాస కృప, మా మహారాజు ఒక కృప, లేదంటే మనకి శ్రీల ప్రభుపాద ఒక కృప, మా శిక్షా గురువు హేమరాజు దాస్ ఒక కృప. ఇలా అందరూ కృప కలిపి మా తల్లిదండ్రులు ఒక అనుగ్రహం కూడా. అక్కడికి వెళ్ళి అదృష్టం దొరికింది. చాలా మీకు కుదిరితే ఎప్పుడు ఒకసారి మనం ప్లాన్ చేస్తాం, ప్రయత్నం చేసుకుని కష్టపడినా పోవేస్తాం. చాలా అద్భుతమైన ప్రాంతం. ఎందుకంటే బాగా సప్తాహం జరిగింది. ముజఫర్నగర్ హరిద్వార్ నుంచి 70 కిలోమీటర్ దూరం ఉంటుంది మనది. అది అనేకంగా హర్యానా కానీ ఉండొచ్చు, హర్యానా ఉండొచ్చేమో ముజఫర్నగర్. నాకు ఒక సరిగ్గా తెలియదు. ఎవరికో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అది ముజఫర్నగర్ వచ్చి ఏ ఒక అంటే రాష్ట్రానికి సంబంధించిన. అలాగే ముజఫర్నగర్ నుంచి 30 కిలోమీటర్లు అనమాట. అంతే 30 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అంటే ఈ యొక్క మెయిన్ రోడ్ నుంచి 30 కిలోమీటర్ లోపలికి వెళ్తే అది చాలా ఒక వేరే లోకం ఉండాలి. అక్కడ భావత సప్తాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇలా ఉంటుందని పోయిన సంవత్సరం మేము వచ్చి పూరి వెళ్ళేటప్పుడు ఒక భక్తులు మాకు ప్రసాదం ఇచ్చినారు. విజయవాడలో ఉంటారు, శ్రీనివాస్ ప్రభు అనేసి. ఆయన భావతం చెప్తుంటారు క్లాస్, యూట్యూబ్లో ఉంటుంది. శ్రీనివాస్ ప్రభు అని కొడితే విజయవాడలో పోతే ఆయన పేరు వస్తుంది. భావతం తెలుగులో వస్తూ ఉంటారు. నేను కూడా వినాలంటే ఏదైనా పని చేసుకుంటే కూడా ఆయన పేరు ఉంటా ఉంటారు. ఆ భావత సప్తాహం ఆయన 7 రోజులు చేశారు. అప్పుడు మమ్మల్ని చూశారు, రెడ్డి స్వామి పోదా అనేసి. అప్పుడు నాకు వేరే సర్వీస్ నుంచి పోలేకపోయాను. ఆయన మీకు పోతే ఆ రూట్ పోతాను దగ్గరే కాబట్టి వెళ్ళాను నేను. ఆయన సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు నిజంగా అక్కడ పోయినాక మా జన్మ ధన్యమైంది అనిపించింది. చాలా అద్భుతంగా ఆడే కాసేపు విశ్రాంతి తీసుకునేసి కూడా అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. సుకృత భాగవతం మనకి ఉద్భవించిన ప్రాంతం, భాగవతం పుట్టిన ప్రాంతం, సుఖమనిషి ద్వారా వచ్చిన ప్రాంతం. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మామూలుగా భాగవతం ఏం చర్చించాలంటే మనం అనుకుంటారు నైమిషారణ్యం అనేసి. నైమిషారణ్యం కాదు. నైమిషారణ్యంలో జరగకముందుగా సుఖమనిషి చెప్తుంటే సూత గోస్వామి కూడా అక్కడ ఉంటారు అన్నమాట. సూత గోస్వామి సౌనకాదృష్యుడికి నైమిషారణ్యం చెప్తారన్నమాట. నైమిషారణ్యంలో ఎవరు ఉంటుంది అంటే గోమతి నది ఉంటుంది. ఇక్కడేమో గంగా నది తీరం జరిగింది. భాగవతం ఎక్కడ పుట్టింది? గంగలో పుట్టుతుంది, గంగా నది పక్కన. కానీ భాగవతం రెండోసారి ఎక్కడ చెప్పబడిందంటే సౌనకాల ఋషుడికి సూత కోసం చెప్తారు. సూత కోసాన్ని ఇక్కడ వింటారు కాబట్టి నారదులు కూడా కూర్చొని ఉంటాడు, వ్యాసులు కూర్చొని ఉంటాడు. ఎక్కడ సుఖమనిషి చెప్తుంటే సుకృతంలో 33 కోట్ల మంది దేవతలు, అష్టదిక్పాలకులు, 7 మంది ఋషులు, ఎంతమంది అంతమంది కూర్చుంటారు, వింటుంటారు. పరిచిత్ మన ఒకడేలా అందరూ చేస్తారన్నమాట. ఏదో చెప్పేది ఎవరు కథ? కృష్ణ కథ. కృష్ణ కథామృతం. కృష్ణుడి కథ అంటే అమృతం అది, అంతే కదా. అమృతం ఎట్లా ఉంటుంది? మనం తాగింది లేదు, కానీ అంతకంటే మధురంగా ఏముంటుందంట. తేనె కంటే బాగుంటుందంట. తేనె మనకు తెలుసు తేనె ఎట్లా ఉంటుంది అనేసి, కానీ దేనికంటే బాగుంటుందంట అమృతం అంటే కృష్ణామృతం. ఇది కృష్ణ కథ అమృతం లాంటిది అనమాట. అటువంటి అమృతాన్ని ఆస్వాదించడానికి అందరూ దేవతలు చేస్తారు. వాళ్ళతో పాటు నారద మహర్షి వ్యాస మహర్షికి గురువు. వ్యాసుడు ఒక శిష్యుడు, సుఖమహర్షి అంటే కొడుకు ప్లస్ శిష్యుడు. నా కొడుకు నువ్వు చెప్తే వినాలని ఆయన అనలే అనే కదా. మళ్ళా ఆయన గురువు నా శిష్యుడు కొడుకు నీ చెప్తే అనేసి నారద మహర్షి అనుకోవాలి. ప్రతి దేవతామూర్తులు, ఎందుకంటే ఆయన చెప్తే అంత బాగుంటుందంట. ఎందుకు బాగుంటుందంటే ఆయన చిలక కొరికిన జాంపండు, చిలక పండు కొరికిన పండు ఎట్టుంటుంది? తీయగా ఉంటుందండి కదా. ఏదైనా పురుగు ఉంటే మనం తినాం, కానీ చిలక కొడితే మనం తింటాం. ఎందుకంటే అది చిలక తీయగా ఉంటుంది, తింటుంది, బాగుంటుంది, తింటుందండి, బాగా తింటుంది. కాబట్టి చిలక కొరికింది చాలా అద్భుతం ఉంటుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన అది చిలక నోటి నుంచి వచ్చిన భాగవతం చిలక నోటి నుంచి బయట వస్తుంది. దానికి అంత రుచి అందుకొచ్చిందండి. భాగవతం నోటి నుంచి బయట వస్తుంది. చిలక రూపం ముఖం ఉన్న ఒక వైష్ణవుడు ఒక కొడుకు
మరొక వైష్ణవుడు శిష్యుడు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది కాబట్టి అది చాలా అద్భుతంగా మారిపోతుంది. దాన్ని ఆస్వాదించాను. ఆ భాగవతం అంత వండర్ఫుల్ అనమాట. ఆ భాగవతం జరిగిన ప్రాంతం అది ఇంకా వండర్ఫుల్. ఇప్పటికీ అక్కడ ఆ ఉండే ప్రాంతంలో పేదలు ఉండరు. అది మనం గుర్తించాల్సింది. మనలాగా పెద్ద పెద్ద బంగారు కట్టుకుని ఎవరు లేదండి. కనీసం వాళ్ళకి పూత పని కూడా ఉండదు. ఏదో ఒక ఇటుకలు ఇల్లు ఉంటుంది, హంగామగా తలుపులు ఉండవు. మనం తలుపు 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాం. ప్రతి ఒక్కరు కూడా తలుపు చేయాలి. ఎందుకంటే నేనే వర్క్ చేస్తాను కదా, 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాం. ఉండేవాళ్ళు ఏం లేని అడిగితే కనీసం 10,000 పెడతారు. వాళ్ళు మేము రేకు తలుపు పెట్టుకుంటారు. కొత్త రేకు తలుపు, పూత లేని ఇల్లు, గేర లేని నేల, మనం టైల్స్ గ్రానైట్ అంతా ఖర్చు పెడతాం. గేర మట్టిలో పేడేసి వెళ్ళిపోతారు. ఇది అద్భుతం. అందుకు వాళ్ళు ఆరోగ్యం ఉంటారు. అందరూ సన్న కూడా మనలాగా డెవలప్ టైర్ లాగా లేకుండా ఆరోగ్యం ఉంటారు. ముసలి కూడా బాగా నడుస్తారు. 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా హ్యాపీ తిరుగుతున్నారు. మనం 70-80కి వంగేస్తాం. లేదు ఇటు ఉంటుంది, వటన ఉంటుంది, లేకపోతే వెనక గుండెన ఉంటుంది, ఏదో ఉంటుంది. కానీ అక్కడ అంత అంటున్నారు. ఎందుకంటే ప్రకృతికి అనుకూలంగా ఆరోగ్యం జీవిస్తున్నారు. సుకృతలు మరొక విశేషం ఉంది. సుకృతలు చాలా పండితులు, అంటే మొత్తం మంది పండితులు అంట. పండితులు అంటే మంచి ఆత్మజ్ఞానం కలిగిన వారు, బ్రహ్మజ్ఞానం కలిగిన పండితులు అంటారు. పండితులు అంటే బాగా చదువుకునేసారు కాదు, ఇప్పుడు ఈ భౌతిక చదువు కాదు, ఆధ్యాత్మిక విద్యని ఎరిగిన వాళ్ళు ఉన్నతమైన పండితులు అన్నమాట. అటువంటి పండితులు చాలా సరళంగా సింపుల్ బతుకుతారు. అందరూ కూడా దుస్తులు కూడా చిన్న పంచి పైన ఉంటారు, చాలా అంత సింపుల్ బతికేస్తారు. స్త్రీలు కూడా పెద్ద రకరకాల అలంకార డ్రెస్సులు ఏమి కనపడరు, చాలా సరళంగా కూడా కాటన్ శారీస్ తిరుగుతారు. చాలా అద్భుతం. నాకైతే అది చెప్పాను కదా, ఆ ప్రాంతమే వేరే లోకానికి వెళ్ళిపోయినాం అనిపించింది అన్నమాట. ఎక్కడ చూడాలి అంత ఒక ఇంకా ఇది భారతదేశంలో ఇటువంటి ప్రాంతం ఇంకా ఉందనిపిస్తుంది. ఎందుకంటే పేడతో వాకిలు మన ఏడ చూస్తాం, వాకిల్లో పేడ, ఇంట్లో కూడా పేడ, ఇంటి గోడ మీద లోపల కూడా పేడ, మట్టి తగ్గేసి పేడ పెట్టుకుంటారు. నేను చిన్నప్పుడు మా ఇల్లు పూరీలు అనమాట. పండగ ప్రతి సంక్రాంతి పండుగ వస్తే వెనకైలు పోయేసి తిడుతూ ఉంటారు మట్టి ఎత్తుకుపోతే. ఆయన కూడా ఎత్తుకొచ్చేది కాళ్ళు లేనప్పుడు రాత్రి పగులు తెచ్చిపోసుకుని మట్టి బాగా ఉన్న ఆడకొట్టేది, మళ్ళీ జల్లిచ్చేది. ఆ మట్టిలో మళ్ళీ ఆవు పేడ తీసుకొచ్చేసి కలిపి పూసేది అనమాట. మట్టితో పాటు కొద్ది పలసం చేసుకుని పూసేవాడు. నేను కూడా పూసేవాడు. నేను మా అందరూ కూడా పూసుకుంటాను. నేల మీద అలికేది సంవత్సరం వస్తాయి. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత పొలం తీసుకొచ్చి సున్నాది కొట్టినాం, ఇది పూసుకునే పని కష్టం ఉందనేసి నాకిపోయింది పది. మళ్ళీ అది పొరగడ్డలకు పోయింది. బ్రష్ తీసుకొచ్చేసి మళ్ళీ కొట్టుకుని సున్నం కొట్టుకున్నాం. ఇప్పుడు కలర్కి వచ్చేసింది. ఏడ పేడ ఏడ సున్నం అన్నీ పోయాయి. సున్నం లేదు, పేడ లేదు. కాబట్టి రంగురంగులుగా వేసుకునేసి కెమికల్ అంతా వాడి మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. కింద నేల మీద అడిగేసి పడుకుంటే ఆవుపేట వాసన బాగుంటుందో, చాలా బాగుంటుంది. అదే అనుభవించడం తెలుస్తుంది, కొంత తెలుగు. కానీ వీలైతే మీకు ఆ ఒక ప్లేస్ ఉంటే ఒక కనీసం చిన్న పూరిలో కలుపుకోండి. ఎండాకాలం బాగుంటుంది, వానాకాలం బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినాము, ఎండకేమో తట్టుకోలేము, వానకు తట్టుకోలేము, గాలి రాదు. ఎన్ని కిటికీలు పెట్టుకున్నాం, ప్రకృతి నుంచి మనం దూరం వెళ్ళిపోయాం. ఆ కెమికల్ అంతా వేడి, ఆ సున్నం కొడతాం, అది వేడి, అలా మనం పోవాలి. కాబట్టి సుకృతలు వెళ్తే కేవలం సుకృతి ఉన్న వాళ్ళు మాత్రం సుకృతలు వెళ్ళగలరు. అక్కడ పైన నాకు అట్లేదు అది సామాన్య. ఎందుకంటే అదే రూట్లో 12 సంవత్సరాలు దిగినాం. 30 కిలోమీటర్లు నాకు తెలియదు దారి. 12 సార్లు చూసుకుంటచ్చు కదా. ప్రాప్తులు రాలా, అంత అనుగ్రహం రాలా. ఈసారి భక్తులందరూ మమ్మల్ని ఆశీర్వదించడం చేత మాకు అనుగ్రహం వచ్చింది. ఆ సుకృతలు మీతో మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి ఎప్పుడైనా కొడితే ఆన్లైన్లో కూర్చోండి, సుకృతాన్ని కొట్టి చూడండి, చేసి ఆ కథలైనా మీకు రావచ్చు. మళ్ళీ ఆ సుకృతలో భాగవతం ఇంకోసారి కూడా చెప్తారు. సుకుమారకృష్ణ ఇంకొకటి కూడా చెప్తారు. ఆయన శిష్యుడు చెప్తారు. ఆడ లోకల్గా ఉండే స్వామి గారు చెప్పారు అనమాట. ఆ గుళ్ళో చిన్న మందిరాలు పెట్టినారు అనమాట సుకృతం. ఆయన శిష్యుడి పేరు ఏదో చెప్పారు, మర్చిపోయాను. ఇంకా గుర్తుందా? సుఖ మహర్షి
సుఖ మహర్షి రాజస్థాన్ వెళ్తాడు. అక్కడ ఒక చిన్న బాలుడికి ఈయన ఉత్తిష్ట చేస్తాడు అనమాట. ఆ ఉత్తిష్ట తీసుకున్నది ఆయన పెద్ద అయినాక వెతుకుని వస్తాడు ఈ బాలుడు. మళ్ళా ఆయన చర్చిస్తూ దూరం వస్తే వెతికి మళ్ళీ ఆయనకు ఒకసారి బాగుందని చెప్తాడు. అది పూర్తి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఆ ప్రభుత్వం కనుక్కొనేసి నెక్స్ట్ వీక్ చెప్తాను. అడగండి అతని పేరు, అతను ఎలా వచ్చినా ఎలా చెప్పినాను అంటే ఆయన చెప్పాడు. హిందీలో చెప్పినాడు కదా, తెలుగులో చెప్పినా ఒక గుర్తుంటుంది, హిందీలో చెప్పిన అప్పుడే మర్చిపోయాడు. హిందీ నాకు కొద్ది వచ్చు, అంత సంపూర్ణంగా రాదు. ఆ కొద్ది వచ్చిన దానికి రాజ్యం తిరిగేస్తాను అనుకోండి, పూర్తికి వస్తే ఇంకా రాజ్యం వదిలి కూడా తిరుగుతానేమో. కాబట్టి అటువంటి సుకృత చాలా అద్భుతమైన ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని అందరూ దర్శనం చేసుకోవాలి. సుకృత నుంచి మనం ప్రయాణము బృందావనమే కుంజగలినమే అక్కడి నుంచి కుంజబహారి విహరించి బృందావనానికి వచ్చినాం మనం. పూల బృందావన్ ధామకి, శిల గోపాల్కి, శిల గురుదేవ్కి, నితాయ్ గౌర్ ప్రేమానంది. బృందావన విశేషాలు మరొక చర్చిస్తాం. హరే కృష్ణ.